ఆదర్శ పాఠశాలలో విద్యార్థులను పరుష పదజాలంతో దూషించిన ఉపాధ్యాయులపై వెంటనే బదిలీ వేటు వేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులోని ఆదర్శ పాఠశాలను ఎమ్మెల్యే మురళీ నాయక్ జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తితో కలిసి సందర్శించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి భావి భారత పౌరులుగా తీర్చవలసిన ఉపాధ్యాయులు పాఠశాలలో రాజకీయం చేయడం తగదన్నారు. వివాదాస్పదంగా మారిన ఉపాధ్యాయులను వెంటనే మారుమూల ప్రాంతాలకు బదిలీ చేయాలని, వారిపై పూర్తి స్థాయిలో విచారణ అనంతరం చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలలో ఆధిపత్య పోరుతో రాజకీయాలకు పాల్పడుతూ విద్యార్థినులను పావులుగా వాడుకొని పబ్బం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడు ఈ వంటది స్లాబ్ వేసి వదిలేసింది ఎందుకుది? ఇమీడియట్ ఎఫెక్ట్. ఎవరైతే ఇష్యూ చేస్తున్నారో, ఎవరైతే ఇష్యూ చేపిస్తున్నారో ఇద్దరిని బయటకు పంపించారు. ఎక్కడ మాలు గంగారం లాంటి ప్లేస్కి బస్సు సౌకర్యం లేని ప్లేస్ పంపించిన వారికి కలెక్టర్ గారితో మాట్లాడి ఇవాళ సాయంత్రం కల్లా మనం ఇక్కడ ఉండేది పిల్లల భవిష్యత్తు చూడడానికి, మన పిల్లలు మన సొంత ఇంటి పిల్లలాగా చూసుకోవాలి. మనం అలాంటిది కావాలని వాళ్ళ పోస్ట్ ఒకరి మీద ఒకరు అలిగేషన్ వేసుకొని దాదాపు 1 month నుంచి స్కూల్ సరిగ్గా పనిచేయట్లా. టీచర్స్ మధ్యలో గొడవ అంత నాట్యం చేస్తున్నారు. మీరు కలెక్టర్ గారితో డిస్కస్ చేసి నా స్టాండింగ్ బోర్డు అనుకోండి, ఎవరైతే ఇద్దరు కొట్లాడ పెట్టుకునే టీచర్స్ వాళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్లీ వాళ్ళిద్దరిని ఎటువంటి ప్లేస్లు అంటే ఒక 5 కిలోమీటర్ల నుంచి బస్సు ఎక్కేటట్టు ప్రొవిజన్ పెట్టాలి. దీని మీద ఎంక్వైరీ చేసి పనిష్మెంట్ తర్వాత ఫస్ట్ అయితే వాళ్ళిద్దరిని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్. ఈ దెబ్బతోటి ఇక్కడ మొత్తం సెపరేట్ కావాలా. మళ్ళీ నేను మండే వస్తాను ఇక్కడికి. మండే కల్లా ఇద్దరు టీచర్స్ ఇక్కడ ఉండదు. మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి ఇద్దరిని రిమోటెస్ట్ విలేజెస్ పంపించేసి మిగతా టీచర్స్ భయం ఉండాలి. మనం జీతం తీసుకుంటున్నాం, మీరు కష్టపడి ఈ స్థాయికి వచ్చింది, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కాంపిటీషన్లో వచ్చింది. మన ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మొదటి తారీఖు 2వ తారీఖులో జీతాలు ఇస్తుంది. అంత కష్టపడి పని చేస్తున్నట్టు మన ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఇది ఎంత వైరల్ అయితే అనంతరం మోడల్ స్కూల్లో గత 10 రోజులుగా ఒక టీచర్ ఒక అమ్మాయిని హరాస్ చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి కొన్ని వార్తలు రావడం, వాస్తవాలు తెలుసుకోవడానికి ఈరోజు ఈ అనంతరం మోడల్ స్కూల్కి రావడం జరిగింది. నాతో పాటు గౌరవ డిఈఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఏది ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ మధ్యలో సఖ్యత లేకుండా ఒక టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పేసి ఆయన ఇదే ప్లేస్లో పనిచేయాలని చెప్పేసి పిల్లలతోటి ఏదో ఒక రకంగా మనల్ని హరాస్ చేస్తున్నాడని చెప్పిస్తే ఆ వచ్చిన టీచర్ని బయటకు పంపించాలనే ఉద్దేశమో ఏదో తెలియదు. కానీ అంటే ఇద్దరు టీచర్లు చేస్తున్నటువంటి రాజకీయ నాటకంతో పిల్లల్ని ఎరగా వాడుకొని, విద్యార్థులను ఎరగా వాడుకొని వాళ్ళ సొంత లాభాలతోటి పబ్బం గడుపుదాం చూస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు డిఈఓ గారికి స్టాండింగ్ ఆర్డర్స్ ఇచ్చేసి
ఎవరైతే టీచర్స్ ఇద్దరు ఇక్కడ కొంచెం వివాదానికి తెర తీసినటువంటి వాళ్ళిద్దరినీ ఇక్కడి నుంచి మారుమూల ప్రాంతాల్లో వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలని, తర్వాత ఉన్నత అధికారులతోటి ఇక్కడ మీరు విచారణ జరిపించి వాస్తవాలు తెలుసుకోవాల్సింది వారికి అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు చదువుకుంటేనే మన దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. అందుకనే వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టీచర్స్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది.